దేవునికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఇంతవరకు ఒకరికొకరము మరి కీర్తనలతోనూ సంగీత నాదములతోనూ ప్రభుని గురించిన కీర్తనలు పాడుతూ దేవుని ఇంతవరకు ఆరాధించగలిగి ఉన్నాం. ఇది దేవుని మహాశక్తిని బట్టియే కానీ మన తెలివి మన జ్ఞానము ఎంత మాత్రమును కాదు అని మరి తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన వారికి, పాటలు పాడిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. ఆలస్యము చేయక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారమై మనం ఉందాం. మంచిది. ఈ సమయాన కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. అందులో మరి చాలా అమూల్యమైన మాటలు ఉంచబడి ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని హృదయానుసారుడైన దావీదు గారు రచించిన కీర్తన. ఆయన మొదలుపెట్టిన మాట చదువుకుందాం. కీర్తనలు రాస్తూ మరి మన మధ్యలో ఉన్న యాకోబు గారు మరి 1 నుండి 4 వచనాలు చదివి వినిపిస్తారు. మనం శ్రద్ధగా ఆ మాటలను గ్రహిద్దాం. కీర్తనలు 1వ అధ్యాయము 4 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యువరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుస్తులు అలాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆయన పరిశుద్ధ నామమునకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, గడిచిన ఈ నవంబర్ మాసం మొదటి శుక్రవారము నుండి ఈ శుక్రవారపు చివరి శుక్రవారం, ఈ నవంబర్ మాసములో ఈ చివరి శుక్రవారం వరకు దేవుడు కాచి కాపాడి భద్రపరచి మరొక మారు మనందరినీ దేవుని సన్నిధానములోనికి నడిపించినందుకు మరి దేవునికి మహిమ. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, మరి చదవబడిన లేఖనములో ఒక మాట మీకు వినిపించిన తదుపరి మరి సందేశంలోనికి వెళ్ళిపోతాను. మొదటి వచనములోనే మనకు 3 మాటలు కనబడతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పిల్లరా, ఆ 3 మాటల్లో చాలా ప్రాముఖ్యమైనవిగా మనం తీసుకోవాలి. ఆ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో దేవుని యందు మనము నమ్మకము ఉంచిన బిడ్డలుగా ఉంటాం. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారముగా ఉంటాం. దేవుని యందు ఆనందించే వారముగా మనం ఉంటాం. అందుకే అక్కడ చెప్పబడిన మాటలో ఏమున్నదంటే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి? మంచివిగా ఉంటాయా? దేవుని పిల్లల వలె ఉంటాయా? సర్లే, దేవుని పిల్లలు పక్క పెడదాం. దేవుని ఆలోచనలా ఉంటాయా? ఉండవు. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, పాపుల మార్గమున నిలవక. ఏ మార్గం అది? పాపుల మార్గం. యేసయ్య మార్గము పాపులను రక్షించే మార్గం. పాపుల మార్గం ఏంటి? దుష్టునితో సంబంధము కలిగి జీవించే మార్గం. మరి దుష్టుడు అంట నీతిమంతుల సభలో ఉండడు అని రాయబడి ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే మనము ఎలా ఉండాలి? అపహాసకుడు ఉండు చోట ఉండకూడదు. అపహాసకుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏలన చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు అవమానపరుస్తూనే ఉంటాడు, ఎప్పుడు గేలి చేస్తూనే ఉంటాడు. అపహాసకుని పనే అది. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా నువ్వు జీవించినా, ఎంత నమ్మకస్తుడిగా ఉన్నా, అపహాసకుని పని ఏమంటే ఎప్పుడు నిన్ను హేళనపరచువాడిగా, అవమానపరచువాడిగా, గేలిపరచువాడిగా వాడు ఉంటూనే ఉంటాడు. అందుకే అలాంటి వారితో ఉండకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకొనకూడదు అని ఆ విషయాలు చెప్తున్నాడు. అలాగున ఉండని వారు ఎలా ఉంటారంట? అలాగున ఉండని వారంట ఎప్పుడు దేవుని యందు ఆనందించేవారిగా ఉంటారు. అలాగున ఉండని వారు దేవునితో ఆనందాన్ని అనుభవించే విధంగా ఉంటారు. దేవుని యందు ఆనందించే వారు ఎలా ఉంటారు తెలుసా? నమ్మకంగా బ్రతుకుతారు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కోల్పోరు, నమ్మకాన్ని విడిచిపెట్టారు, యథార్థ హృదయులై ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియమిత్రులారా, మరి ఈరోజు ఈ మాటలు చెప్పడానికి కారణం అంటే ఈరోజు నమ్మకం. దేవుని అంశం ఏంటి? నమ్మకం. నమ్మకం కావాలి మనిషికి. ఆ మనిషి దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ మనిషి దేవుని పైన ఆధారపడి బ్రతికేవాడిగా ఉండాలి. అందుకే క్రీస్తునందు ప్రియమిత్రులారా, మనుషులు అలా ఉండారంటే ఇదిగో తాత్కాలికమైనది. ఇది లోకములో ఏదైనా కానీ దేవుని లేకుండా ఏ దాన్ని మనము ప్రేమించినా అది అంతా తాత్కాలికమైనది. అది కొంతవరకే అనగా నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకే అది నీతో ఉండగలుగుతుంది. నీవు దాన్ని విడిచి వెళ్ళవలసిన వాడిగా ఉండతావే కానీ నిన్ను అది విడిచిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే అది నిన్ను పేక్ష కలిగి నడిపిస్తూ ఉంది, దాని మీద ఆశ రేపుకునేలా నిన్ను బ్రతికింపజేస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవులారా, ఈ లోకములో ధనవంతులు దేని మీద ఆశ ఉంచుతారు? దేవుని మీద ఆశ ఉంచుతారా? దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతారా? ఉంచలేరు. ధనవంతుడు ధనం మీదనే ఆశ ఉంచగలుగుతాడు. మరి బలహీనుడు ఎలా ఉంటాడంటే ఎదుటివాడు బలము కలిగిన వాడుగా అని చెప్పేసి వాడిని చూసి భయపడుతూ బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పిల్లరా, నీవు నమ్మకస్తుడిగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఎదుటి వాడిని చూసి భయపడకూడదు, ధనాన్ని చూసి ఆశించకూడదు. దేవుని మీద నమ్మకముతో బ్రతకగలిగితే ఆయన నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే క్రీస్తునందు ప్రియమిత్రులారా, సమాధానముగా మరి నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అందరితో సమాధానంగా ఉంటూ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అలాగే ఈ లోకములో ఉన్నదానిపైన నువ్వు నమ్మకము పెంచుకుంటే ఎవరితో సమాధానంగా ఉండలేవు. ఉండగలుగుతారండి? ఉండగలుగుతారా? ఎవరు ఉండలేరు. ఎందుకో తెలుసా? నీకున్నది ఇంకొకడు ఏదైనా అడుగుతాడేమో అని దాన్ని బట్టి ఎవరితో సమాధానంగా ఉండలేడు. ఎందుకంటే తాను వేరుగా జీవిస్తాడు. తనలో ఉన్నది ఏంటంటే కాస్త గర్వం కూడా వస్తూ ఉంది. అలాగే ధనవంతుడు తన దగ్గర ఉన్నదానిపై నమ్మకము పెంచుకొని బ్రతుకుతాడు. బలహీనుడు ఎదుటివాడిని చూసి భయపడుతూ బ్రతుకుతాడు. కానీ దేవుని పిల్లలు దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతుకుతారు. హల్లెలూయా. 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 అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ లోకములో ఉన్నదంతా ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. సమస్తమును ఏంతో ఎంచాడంటే ఆయన పెంటతో ఎంచాడు. ఆయన ఈ లోకములో ఉన్నదంతా పెంట అంటే తెలుసు కదా పెంట అంటే
ఆ పెంటతో సమానం. పెంట దేనికి పనికి వస్తుంది? ముక్కు మూసుకొని పోతాం ఆ పక్కన పోతే. దానితో సమానంగా ఎంచాడు. ప్రేమైన దేవుళ్ళరా, ఏది మనతో రాదు. ఒకటి నీ విశ్వాసము లేదా నీ నమ్మకమును బట్టియే దేవుని దగ్గర నిలవగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నమ్మకమును బట్టి, నీ విశ్వాసమును బట్టియే దేవుని రాజ్యములను చేరగలుగుతావు. అందుకే విశ్వసించేవాడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, ఇక్కడ ఆ వ్యక్తి చెబుతున్న విషయాలు ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆ ఫిలిప్పీ సంఘములో విశ్వాసులనబడిన వారితో ఆయన ఈ పత్రికను రాసి పంపుతూ ఉన్నాడు. ఆయన ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోనికి వద్దాం. 8, 9, 10 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తమును నష్టముగా సమస్తమును నష్టముగా. నష్టం అంటే ఏంటి చెప్పండి? నష్టం అంటే ఏంటి? లాభం వచ్చిన దాన్ని వదులుకోవడం. అవునా కదా? అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లాభం వచ్చే దానిని వదులుకోవడం, అది నష్టంగా ఎంచుకోవచ్చు. లేదా ఏదైనా కోల్పోయినప్పుడు, ఉన్నది కోల్పోయినప్పుడు నష్టముగా ఎంచుకోవచ్చు. ఇక్కడ ఈ 8వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన, అక్కడ చెప్తున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇప్పుడు ఏం కావాలి మనుషులకు? ఏం కావాలంటే మనుషులకు కావాల్సింది ఈ లోకములో ఉన్న సంపద కాదు, ఈ లోకములో ధనాపేక్ష కలిగి జీవిస్తున్న మనసులతో సావాసము చేయుట కాదు, నీకున్న దానిపైన అనగా ఈ లోక సంపద పైన ఆశ కలిగి ఉండుట కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుంది? నిన్ను కట్టుతోంది. జ్ఞానము లేకపోతే అజ్ఞానిగానే మిగిలిపోతావు. అందుకే ప్రభు కొరింథీ పత్రికలలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నప్పుడు కూడా జ్ఞానం కలిగిన వాడే, ఆలోచన కలిగిన వాడే ఆయన కొందరిని ఏర్పరిచాడు. ఎక్కడి నుండి ఏర్పరిచాడంటే లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడంటే ధనికులను, జ్ఞానం కలిగిన వారిని, మరి అందం కలిగిన వారిని, మరి మంచి వస్త్రత ధరించిన వారిని ఆయన ఎన్నుకోలేదు. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే ఈ జ్ఞానంగా నాకు జ్ఞానం గలదని ఇదిగో విర్రవీగుతుంటారు చూడండి, అలాంటి వారిని జ్ఞానమును మరి అజ్ఞానంగా చేయడానికి లోకములో ఉన్న అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానము లేని వారిని, జ్ఞానహీనులను దేవుడు ఏర్పరచుకొని వారిని సిగ్గుపరచడానికే ఈ పని చేశాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళ కొంచెం జ్ఞానం ఉందనగానే ఎలా ఉన్నారంటే మనుషులందరూ ఈ లోకములో ఇక నాకంటే తెలివిపరుడు, నాకంటే జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరని వారు ఇంకా గొప్పలు, కానీ తర్వాత తిప్పలు పడవలసి వస్తుంది. అందుకే నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మిన నీవు
నమ్మకం వచ్చిన నీవు ఎలా ఉండాలి అంటే అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరి జ్ఞానం అది? యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచిన నాటి మొదలుకొని ఆయన మరణ దినము వరకు ఎలా ఉన్నాడు? దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాడిగా ఉన్నాడు, జీవించాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మకముతో, విశ్వాసముతో ఆయన ఆరాధించుచు, గణపరచుచు, ఆయన మాటలను శుభవార్తగా ప్రకటించుచు అనేకులను దేవుని వైపు నడిపించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన అజ్ఞానంతో నడుచుకోలేదు, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్న వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయనలో కనబడుతున్నది ఏమిటి అంటే అపోస్తలుడైన పౌలు గారిలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే ఒకటే దేవుని యందు నమ్మకం ఉంచినవాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటి? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. ఇంకేది పని లేదండి. కానీ మనుషులు ఉన్నారు చూడండి, ఎలా ఉన్నారో తెలుసా? నష్టంగా ఏది పోయినా ఊరుకోరు, ఏది పోయినా ఊరుకోరు. నమ్మకముగా ఉన్నవారిని కూడా నమ్మని వారిగా కనబడుతూనే ఉన్నారు. నమ్మరు. ఎందుకంటే కోట్ల ఆస్తులు దాచిపెట్టుకున్నట్లుగా ఆరాటపడుతూ ఉంటారు. హల్లెలూయా. ఒక రోజున లెక్క ఒప్ప చెప్పవాని వలె మనం ఉండాలి. హల్లెలూయా. ఈ లోకములో ఏ సంపద మనతో పాటు రాదు. ఏమీ మనము తీసుకొని పోలేము, ఏమీ తీసుకొని భూమి మీదికి రాలేదు. ఒకటి, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నీ నమ్మకమే దేవుని రాజ్యమునకు చేరుస్తుంది. అందరి మనుషుల వలె ఉండకు. అందుకే పిల్లరా, అక్కడ ఇంకొక విషయాన్ని 19వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమునకు ఒక నీతి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న దినాలలో ధర్మశాస్త్ర నీతి ప్రకారంగా నడిచినవాడు, ధర్మశాస్త్రానుసారంగా జీవించినవాడు. అయితే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే ధర్మశాస్త్రానుసారమైన నీతి కాక అక్కడ చెప్తున్న మాట ఏంటి? క్రీస్తునందరి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఎవరి యందు కనబడాలంట? ఎవరి యందు కనబడాలి? దేవుని యందు కనబడాలి. మనుషులకు కాదు కనబడాల్సింది. నీ నీతి క్రియలు మనుషులకు కాదు కనపడవలసినది. నువ్వు ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే విశ్వసించావో, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతూ ఉన్నావో ఆయన యందు నిన్ను నీవు కనపరుచుకోవాలి. అదే నిజమైన నమ్మకము. హల్లెలూయా. ఈ లోకములో నీకున్న దాని మీద నమ్మకం ఉంచుకొని నువ్వు బ్రతికి నువ్వు జీవించగలిగితే వ్యర్థమే. క్రీస్తును సంపాదించుకోవాలి. ఈ లోకములో ఏది సంపాదించుకున్న వ్యర్థమే, ఏది దాచిపెట్టుకున్న వ్యర్థమే, ఏది భద్రపరచుకున్న వ్యర్థమే. క్రీస్తును హృదయములో భద్రపరచుకో, క్రీస్తును సంపాదించుకో, క్రీస్తేసు పైన నమ్మకం ఉంచుకో, అతి శ్రేష్టమైన జ్ఞానమును పొందుకో. అది యేసుక్రీస్తు జ్ఞానము. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. నమ్మకము లేని వారే జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ చెప్తూ ఉన్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక
క్రీస్తు నందలి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. ఆ నీతి ఎవరు అనుగ్రహించాలి? ఈ లోకం కాదు నీకు ఆ నీతి అనుగ్రహించాల్సింది, దేవుడు అనుగ్రహించాలి. ఈ లోకము నిన్ను మంచివాడు గొప్పవాడు అని నిన్ను పొగుడుతారేమో గాని అది ఇహలోక మాలిన్యత నీకు అంట చేస్తూ ఉంది. దేవుని నీతిని సంపాదించుకోవాలి అంటే ఆయన అనుగ్రహించినప్పుడు దాన్ని పొందుకోవాలి. అలాగున నీవు నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలుగా మనమందరం ఉండాలని దేవుని దాసునిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. మృతులలో నుండి ఎక్కడి నుండి అంట? మృతులు అనగా చనిపోయిన వారిలో నుండి నేను మరలా బ్రతకవలనని. పునరుద్ధానం అంటే మరలా బ్రతకడం. హల్లెలూయా. ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. సమాన అనుభవం. ఏ అనుభవం అది? ఈక్వల్ అనుభవం. దానికి కొలతలు అనేది ఉండవు. సమాన అనుభవము, సమాన అనుభవము గలవారమై వాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టము చేసుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నాను. ఇప్పుడు ఇందులో మనకు 3 విషయాలు మనం విన్నాం. ఏవేవి విన్నాం మనం? 3 విషయాలు. 1 అతి శ్రేష్టమైన జ్ఞానం, 2వది నీతి, 3వది మరి క్రీస్తు యేసు మరణము విషయములో అనుభవం గలవారమై దేవుని మీద నమ్మకము. నీతి గలవారముగా, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్న వారముగా, మంచి అనుభవము కలిగిన వారముగా మనం ఉంటేనే దేవుని మీద మనకు నమ్మకము. హల్లెలూయా. అతి శ్రేష్టమైన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకములో దొరకదు. అతి శ్రేష్టమైన జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు ఆయనను మనము సంపాదించుకుంటే జ్ఞానమును మనం పొందుకుంటాం. ఆయన ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలు అనుకుంటా, ఈ లోక జ్ఞానము కంటే ఈ లోక జ్ఞానులనంట ఆయన వెర్రి వారిని చేశాడంట. హల్లెలూయా. ఈ లోక జ్ఞానమును ఆయన వెర్రితనముగా ఎంచెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎలా కనబడిందంట ఆయనకి లోక జ్ఞానము? వెర్రితనముగా. వెర్రితనం అంటే ఏంటి? వెర్రితనం అంటే ఏంటి? వెర్రి అంటే పిచ్చి. అది పిచ్చితనముతో ఎంచాడు. హల్లెలూయా. అందుకే ఈ లోక జ్ఞానం అవసరం లేదు పిల్లరా. నీవు నమ్మిన దేవుని జ్ఞానమును సంపాదించుకొని నీ నమ్మకము నీ విశ్వాసమును కాపాడుకొని యేసుక్రీస్తునందు నీతి గలవాడై ఉండాలి. యేసుక్రీస్తునందు నీతి గలవారై జీవించాలి. అప్పుడే అన్ని విషయములలో అనుభవము పెంచుకోగలుగుతాం. అన్ని విషయంలో అనుభవము నీకు వస్తుంది. దుష్టుడు ఎలా ఉన్నాడు, పాపపు మార్గం ఎలా ఉంది, అపహాసకుడు ఎలా ఉన్నాడు అనే విషయాలపైన నీకు అనుభవము పెరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికను ఒకసారి మనము చూస్తే 3వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరింటి మీద? దేవుని ఇంటి మీద. దేవుని ఇంటి మీద
నీవు ఎవరింటి మీద నమ్మకం ఉన్నావు? ఒకసారి ఆలోచించు ప్రియదేవులారా. ఈరోజు నీతి గలవారిగా జీవించగలుగుతూ ఉన్నారా? దేవునికి నమ్మకస్తులుగా జీవించగలుగుతూ ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపాదించుకున్న వారిగా అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వారై ఉంటూ ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కుమారుడై ఉన్నాడు ఈ లోకములో. హల్లెలూయా. అంటే ఆ మాటకు ముందు అర్థం ఏముంది మనకు? క్రీస్తు కుమారుడై ఉండి అని అంటున్నాడు అక్కడ. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దానికి ముందు ఆయన ఏదో అనగా మనకు అర్థం ఆయన దేవుడై ఉన్నాడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే పితరులు వీరి వారు, ఈయన వీరిలో పుట్టెను అని రోమీలకు రాసిన పత్రికలు అనుకుంటా ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంటాడు అక్కడ? పితరులు వీరివారు, వీరిలో క్రీస్తు పుట్టెను, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు అని రాయబడి ఉన్నది. పిల్లారా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. మన పితరులలో ఆయన పుట్టినవాడిగా కనబడుతూ ఉన్నాడు. అనగా మన పితరులు ఎలాంటి వారు? మనుషులు. ఆ మనుషులలో మనుషుని పోలికగా ధరించుకున్న వాడై దేవుని కుమారుడిగా ఈ భూమి మీద జన్మించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుడు, నిరంతరము స్తోత్రాలు, అయినా కుమారుడిగా జన్మించాడు. ఆయన దేవుని ఇల్లంతటి మీద నమ్మకం ఉంచాడు. నీ నమ్మకము దేని మీద ఉంచావు? నీ నమ్మకము దేని మీద ఉంచావు? దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మనము నడుచుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మనము జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. ఏ రీతికంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించుకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొనవలెను అని రాయబడి ఉంది. నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు మరి ఒప్పుకోవాలి, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. తన సిలువనెత్తుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించాలి. లేదు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే నా నిమిత్తము నా సిలువ ఆయనే భరించాలి అని సిలువ వేసేవారు కూడా లేకపోలేదు. ఇప్పటికీ క్రీస్తే వస్తే సిలువ వేయడానికి సిద్ధంగా ఉంది ఈ లోకం. పిల్లరా, దేవుడు మన మీద నమ్మకం ఉంచాడు. నీవు లోకం మీద నమ్మకం ఉంచి బ్రతుకుతూ ఉన్నావు. నా మహిమ తెచ్చేవారిగా ఈ బిడ్డలు ఉన్నారు అని దేవుడు ఆశపడుతూ ఉంటే, దేవుని మహిమను వదిలేసి లోక మహిమ కోసము పరుగులు తీసేవారిగా ఉన్నారు. లోక సంపద కోసము పరుగులు తీసేవారిగా ఉన్నారు. లోకము మీద ఆశలు రేపుకొని వారిగా పరుగులు తీసేవారిగా ఉన్నారు. కేవలము నామకార్థంగా బ్రతుకుతూ ఉంది లోకం. నామకార్థమైన విశ్వాసం, నామకార్థమైన నమ్మకము కోల్పోతే జీవాన్ని కోల్పోతావు. ప్రియదేవులారా, నువ్వు నమ్మకము కోల్పోతే నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతట్లే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నువ్వు నమ్మకం ఉంచి ఈ లోకములో ఉన్నదంతా సమస్తము అది పెంటతో సమానముగా ఎంచుకోవాలి. సమస్తము పెంటతో సమానముగా. ఎందుకంటే నీవు తిన్నదంతా పెంటే. హల్లెలూయా. నీకున్నదంతా పెంటే, అది నీతో రాదు. నిత్య జీవము యేసునందు ఉన్నది. దాన్ని సంపాదించుకోవడానికి దేవుని యందు నమ్మకము కలిగిన వారముగా ఉండాలి. భయభక్తులు కలిగిన వారముగా మనము జీవించాలి.
దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమిలరా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరి ఆయన గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానుసారమైన నీతిని ఆయన వదిలేశాడు. కాక అంటున్నాడు అక్కడ, అలాగున నేను ఉన్నవాడను గాక నేను దేవుని నీతి గలవాడనై ఉండడానికి క్రీస్తు నేను సంపాదించుకున్నాను అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారు ఆ పత్రికను రాస్తూ వారికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, అందుకే క్రీస్తుని సంపాదించుకుంటే నీతి గల వారుగా ఉంటారు, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్న వారుగా ఉంటారు, అన్ని విషయములలో అనుభవము మరి గలవారుగా ఉంటారు. అందుకే 11వ వచనంలో చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఎందుకోసం అంటే క్రీస్తు యేసుతో పాలివారిగా కావాలని. దేనితో పాలివారు అవుతున్నారు ఈ లోకములో? మనుషులందరూ దేనిలో పాలివారు అవుతున్నారు? లోకముతో పాలివారు అవుతూ ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో, నా గురించి మీరు అనాలోచన కలిగి ఉన్నారేమో, ఇదిగో నేను ధర్మశాస్త్రమైన నీతిని అనుసరించడం లేదు, నా నీతిని అనుసరించడం లేదు, ప్రభు అయిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకుంటూ క్రీస్తుని పొందినవాడనై ఆయన నీతిని అనుసరించువాడనై బ్రతుకుతూ అన్ని విషయములలో క్రీస్తు గురించిన మరణ విషయములో, పునరుద్ధాన విషయములో నేను మంచి అనుభవం కలిగిన వాడనై ఉన్నాను. ఇదిగో ఈ లోకములో నాకు ఏదైనా కలిగి ఉంటే దాన్ని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను, సమస్తం విడిచిపెట్టుకుంటూ ఉన్నాను. మీరు అలాగున ఉండకండి అని అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఈ లోకములో ఏది మనతో రాదు. ఒకటి, నీవు దేవుని యందు నమ్మకము కలిగి విశ్వాసముతో ఉండగలిగినట్లయితే నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవము. అది సంపాదించుకోవాలి. ఒక రోజున అంత వ్యర్థమైపోతుంది, అంత విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఒకటి, నీలో దేవుడు నమ్మకత్వాన్ని చూసి ఈ భూమి మీద ఉంటున్న విధానం బట్టి ఆయన నీకు ప్రతిఫలము ఇవ్వనై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అలాగున మనము జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని ఇల్లుగా మార్చబడాలి. హల్లెలూయా. సరే, మంచిది. మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. చక్కటి మాట మరి సొలొమోను గారు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏ బుద్ధి? సుబుద్ధి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు సొలొమోను గారు? సుబుద్ధిని ఆధారం చేసుకోమన్నాడా, సుబుద్ధిని ఆధారం చేసుకోమన్నాడా? సుబుద్ధి గలవారిగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. సుబుద్ధి ఆధారం చేసుకొని జీవించొద్దు. సుబుద్ధి నిన్ను పాడు చేస్తూ ఉంది, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది, దేవుని రాజ్యమునకు చేర్చదు. అందుకే ఆధారము చేసుకోవద్దు. దానిని సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సుబుద్ధి ఆధారం చేసుకున్నావా కష్టాల పాలే.
ఇబ్బందుల పాలే, దేవునితో పాలివారు కారు. అందుకే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయము, పూర్ణ అంటే ఇంకా ఆ హృదయంలో ఏది ఉండకూడదు, ఆ హృదయంలో ఇంకా ఏది అనేది ఉండకూడదు. ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలపైన మరి ఏది రేపబడేవాడిగా ఆ హృదయము ఉండకూడదు. ఉన్నా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నా వ్యర్థమే, ఎంత పరిశుద్ధంగా ఉన్నా వ్యర్థమే. హృదయము పూర్ణత లేకపోయినా, మనుషులకు కనబడినట్టుగా ఉన్నా అది వ్యర్థమే. అందుకే పిల్లలు అక్కడ చెప్తున్నాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము వచ్చు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథములో ఒక రాజు తెలియచేస్తూ ఒక ఆజ్ఞ వేస్తూ ఉన్నాడు. ఒక రాజు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆ రాజు మరి యూదా రాజ్యానికి 4వ రాజుగా ఉన్నట్టు కనబడుతుంది. ఆ రాజు మరి ఒక ఆస అనే ఒక వ్యక్తి కుమారుడు. మరి ప్రతిబిడ్డలారా, అతని తల్లి వచ్చేసి మరి అజుబా, అతని తల్లి అజుబా. అతని కుమారుడు యెరోబాము, అతని కోడలు అతల్య. ప్రతిబిడ్డలారా, అతని ఎవరు అనంటే ఆ రాజు ఇశ్రాయేలులకు 4వ రాజుగా, యూదా రాజ్యానికి 4వ రాజుగా పనిచేసినట్లు కనబడుతుంది. ఎవరు ఆ వ్యక్తి? మరి ఆ వ్యక్తి ఎందుకో ఈ విషయాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనంటే ఒకసారి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. పేజీ నంబర్ 374. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు, మరియు తాను అనగా చదవండి. తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహింపక సందేహములను పరిష్కరించుటకు సందేశములను పరీక్షించుటకు యెహోషాపాతు. ఎవరు ఆ వ్యక్తి? యెహోషాపాతు. ఎవరు? ఇతని తండ్రి ఆస. ఇతను ఏ దేశానికి రాజు అనంటే యూదా రాజ్యానికి 4వ రాజు. ఈ రాజు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు యెహోవా నిర్ణయము చొప్పున ఆయన ఈ పనిని చేస్తున్నాడు. ఏంటంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయమును జరిగించుటకు సందేశాంశములను పరీక్షించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లలో పెద్దలలోను కొందరిని నియమించి కొందరిని నియమించాడు. దేని నిమిత్తము నియమించాడు? న్యాయమును జరిగించడానికి. హల్లెలూయా. న్యాయమును జరిగించే వారిగా ఉండాలని అక్కడ కొంతమందిని, ఎవరెవరంటే లేవీలలో ఉన్న వారిలో యాజకులను, అలాగే ఇశ్రాయేలులో ఉన్న పితరుల ఇళ్లలో పెద్దలను కొందరిని ఆయన నియమించినట్లుగా కనబడుతున్నారు. అందుకే వారితో ఎవరినైతే న్యాయము జరిగించాలని నియమించాడో వారితో
ఒక ఆజ్ఞ వారితో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమి ఆజ్ఞ వేశాడు అని అంటే, ఆ 9వ వచనాన్ని మనము చదివితే ఆయన వేసిన ఆజ్ఞ ఏంటో మనకు అర్థమవుతుంది. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, వారికి నియమించబడిన వారికి ఇలాగున ఆజ్ఞాపించి, యెహోవాయందు భయభక్తులు గల వారై నమ్మకముతోను యథార్థ హృదయము యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారికి చెప్పిన 2 మాటలు. ఎవరికి? నియమించబడిన వారికి. దేని నిమిత్తం నియమించబడ్డారు? న్యాయమును జరిగించడానికి నియమించబడ్డారు. న్యాయమును జరిగించడానికి నియమించబడిన వారికి చెప్పబడిన ఆ 2 మాటలు ఏమిటి అనంటే, నమ్మకము. మీరు న్యాయము జరిగించేటప్పుడు మీరు తీర్చే తీర్పు ఎదుటివానికి నమ్మకము కలిగి ఉండాలి అనంటే, మీరు తీర్చే తీర్పులో నమ్మకత్వము కనబడాలి. అలాగే యథార్థమైన మనసు కనబడాలి. అందరి ఎడల పక్షపాతం అనేది ఉండకూడదు. ఈయన కూడా యెహోషాపాతు కూడా ఒకప్పుడు అన్య దేవతలను అనుసరించిన వాడే. ఆ మొదటి వచనమును మనము చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది పిల్లరా. అయితే ఒక ప్రవక్త వచ్చి ఒక హెచ్చరిక చేస్తాడు. యెహూ అని ఒక ప్రవక్త వచ్చి ఒక హెచ్చరిక చేస్తాడు. ఇదిగో యెహోషాపాతు, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా పడకపోతే, నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉండకపోతే, దేవుని యందు యథార్థ మనసు కలిగి నువ్వు ఉండకపోతే, దేవుడు పక్షపాతి కాదు. జాగ్రత్త అని ఒక విషయాన్ని ఆయనకు తెలియజేస్తాడు. ఒకసారి చదవండి ఆ విషయాన్ని. 19వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. 2వ వచనం. దీర్ఘదర్శి అహాజను కుమారుడగు యెహూ అతని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసి మాట్లాడుతున్నాడు. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. ఆపండి అక్కడ. ఏమన్నాడండి? ఎవరికి సాయం చేశాడు? ఎవరియనా? ఈయన ఎవరు? ఇంతకీ ఒక దేశానికి రాజు, యూదా దేశానికి 4వ రాజు ఇతను. మరి ఇతనిలో ఏముంది? పక్షపాతము కనబడుతూ ఉంది. ఇతనిలో భేదము కనబడుతూ ఉంది. ఇతనికి ప్రజల మీద నమ్మకము లేనివాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఒక ప్రవక్త యెహూ వచ్చి, దీర్ఘదర్శి అతను వచ్చి మాట్లాడుతున్న మాట, ఇదిగో యెహోషాపాతు, నీవు భక్తిహీనులకు సహాయం చేశావు. స్నేహితుడైతివి. ఎవరికి స్నేహితుడు అంట ఆయన? యెహోవాకు శత్రువులు. యెహోవా దేవుని శత్రువులకు ఏమయ్యాడంట? సహాయం చేశాడు. సహాయము చేసిన వాడిగా కనబడుతున్నాడు. అతనిలో ఉన్న తప్పులను ఆ దీర్ఘదర్శి చూపించేసరికి భయం పుట్టింది ఆయనకు. అప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచగలిగాడు. పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపముతో దేవుని యందు నమ్మకం ఉంచబడిన వాడై ఆనాటి నుండి దేవుని యందు నమ్మకముతో బ్రతకడానికి, తన యథార్థ మనసుతో జీవించడానికి, జనులను శత విధాలుగా నమ్మించడానికి తన వంతుగా ప్రయాస పడుతూ, న్యాయము జరగాలి, ఈ ప్రజలకు న్యాయము జరగాలి. ఈనాడు నేను వ్యర్థముగా అనుసరించాను, వ్యర్థమైన వాటిని నమ్మాను. ఇక నుండి
నన్ను నియమించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను ఈ భూమి మీద ఉంచిన దేవునికి నేను నమ్మకస్తుడిగా బ్రతకాలి అనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి ఆనాటి నుండి, చూడండి 3వ వచనం చదవండి అయ్యా. అయితే ఆ, దేశములో నుండి నీవు ఆ, దేవతా స్తంభములను తీసివేసి ఆ, దేవుని యొద్ద విచారము చేయుటకు ఆ. నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీవు నీ మనసును నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుతూ ఉన్నవి. ఏం చేశాడు? ఒక హెచ్చరిక చేసిన తర్వాత, ఆ వ్యక్తిలో మార్పు కనబడిన తర్వాత అతని గురించి తెలియజేసిన విషయం ఏంటంటే, నీ యందు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు నీ కనబడుతున్నాయి. యందు మంచి క్రియలు కనబడుతూ ఉన్నాయి. ఇదిగో నువ్వు చేయవలసిన పనిని జాగ్రత్తగా చెయ్యి అన్నట్లుగా తెలియచేసినప్పుడు, ఆనాటి నుండి మరి యూదా వారిలోను, అలాగే ఇశ్రాయిలీయులలోను, లేవీ యాజకులలోను, మరి వారి పెద్దలలో నుండి కొందరిని నియమించి ఈయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈయన దేవుని యందు తన మనసును నిలిపిన వాడై ఉన్నాడు కాబట్టి ఈయన ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాజు కదా, రాజు మాట ఎవరైనా వింటారా? రాజు మాట ఇచ్చాడంటే దెబ్బలకు కొదవా ఉండదంటారు కదా, అవునా కదా? సామెత చెప్తారు కదా, అదేదో బాగానే చెప్తారు సామెత, ఇంకా దెబ్బలకు కొదవా ఉండదంట రాజు చెప్తే. పిల్లరా, ఈ రాజు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రజలారా, ఇదిగో నియమించబడిన వారులారా, ఇది మీలో కనపడాలి. నమ్మకము, యథార్థ మనస్సు. నీవు దేని నిమిత్తము నియమించబడ్డావో దాని నిమిత్తమై నమ్మకము కలిగిన వాడిగా ఉండాలి, యథార్థ మనస్సు కలిగిన వాడిగా నువ్వు నడుచుకోవాలి అని వారికి ఆజ్ఞ జారీ చేసిన రాజుగా యెహోషాపాతు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేని కోసము నియమించబడ్డావు? నీవు దేని కోసము ఎన్నుకోబడ్డావు? నీవు దేని కోసము పిలువబడ్డావు? నీవు దేని కోసము ఆయన యందు నమ్మకం ఉంచావు? వీటన్నిటికంటే ముందు నీలో కనబడవలసినది నమ్మకము. నీలో కనబడవలసినది యథార్థమైన మనసు. అప్పుడేమంటాడు తెలుసా? బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని నీకు ఒక మంచి బిరుదు దేవుడిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆజ్ఞ మేరకు మనము జీవించాలి. హల్లెలూయా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఎస్తేరు నమ్మకముతో జీవించింది. ఒక సమయములో మరి మర్దకై వచ్చి ఎస్తేరును ఒక హెచ్చరిక చేస్తాడు. ఇదిగో ఎస్తేరు, నువ్వు ఇందు నిమిత్తమే ఈ కోటలోనికి వచ్చావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందు నిమిత్తము? ఇదిగో యూదులందరూ చెరలో వేయబడ్డారు, వారిని విడిపించడానికి నువ్వు ఇందుకోసమే, ఈ చెర నుండి వారిని విడిపించడానికేమో ఈ కోటలో నీవు ఉన్నావు రాణిగా, అది జ్ఞాపకం చేసుకో అని ఒక హెచ్చరిక మర్దకై ఎస్తేరుకు చేసినప్పుడు, ఎస్తేరు అంటది, అయ్యా నేను చేయవలసిన పని నేను చేస్తాను, మీరు నా నిమిత్తము యూదుల నిమిత్తము ప్రార్థన చేయండి, యూదా వారి నిమిత్తము ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన అది? ఏ ప్రార్థన? అయ్యా ప్రభువా, యేసయ్యా, ఇదిగో ఆమె మాత్రం ఈ మాట చెప్పిందయ్యా, ఆయన మాత్రం ఈ మాట చెప్పాడయ్యా, వారిని విడిపించి స్వస్థపరిచి బలపరచుదువుగాక. ఆమె అయిపోతుందా?
అయిపోతుందా? అంతటితో అవుతుందా? అందులో ఏముండాలి? నమ్మకం కనపడాలి దేవునికి. అందులో ఏముండాలి? యథార్థమైన హృదయం ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఆయనకు దగ్గరగా సావాసము చేసిన వారమై ఉండాలి. నీ ప్రార్థన నిజమైనదిగా కనబడాలి. హల్లెలూయా. ఉపవాస కన్నీటి ప్రార్థన చేయాలి. నినివే పట్టణ వాసులు ఏం చేశారండి? ఉపవాస కన్నీటి ప్రార్థన చేశారు. ఆ పట్టణానికి రక్షణ తెచ్చుకున్నారు. హల్లెలూయా. నీకు సమస్య వచ్చినప్పుడు ఒకరి మీద ఆధారపడకు, దేవుని మీద నమ్మకం ఉంచు. నీకు బాధలు వచ్చినప్పుడు ఒకరికి ఫోన్ చేసి అయ్యో ఇది నా సమస్య ప్రార్థన చేయని ఏడవకు, దేవునితో ఏడు. అది దేవుడిని కోరుకుంటూ ఉన్నాడు. సమస్య వచ్చినా, బాధ వచ్చిన, ఇబ్బందులు వచ్చినా మొదటిగా ఈ దినాల్లో గుర్తొస్తున్న ఎవరంటే సేవకుడు గుర్తొస్తాడండి. దేవుని గుర్తు చేసుకోవాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లలు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేటి సమాజము ఇలానే ఉంది. నమ్మకము లేదు, యథార్థమైన మనసు లేదు, యథార్థమైన హృదయము లేదు. కేవలము వారికి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారనే ఒక అపనమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టారు, మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. నీ మోకాలు నలగాలి, అప్పుడే నీ ముఖము వెలిగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమికులారా, క్రీస్తు యేసు శ్రమలలో నీవు పాలివారిగా కావాలి. అదే దేవుడు కోరుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన ప్రతిఫలము దయచేయువాడని నమ్మకం ఉంచాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏమైందలాట? ఆయనను వెతికే వారందరంట ఆయన యందు నమ్మకము ప్రతిఫలము దయచేవాడని వెతికే వారందరూ నమ్మవలేను అని రాయబడి ఉంది. ఎవరి యందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావు ప్రేమికులారా? దేని యందు నమ్మకం ఉంచుతున్నావు? నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎలాంటి మనుషులు వాళ్ళు? మనుషులంటే దేవుని దాసులు కూడా మనుషులే, ఈ లోకంలో ఉన్నవారు కూడా మనుషులే. అందరినీ గమనించేవారిగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మి విశ్వసించి మనము మన నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పైన నీవు విశ్వాసం ఉంచొద్దు, కానీ దేవుని మీద విశ్వసించే బిడ్డలుగా మీరు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నీ నమ్మకము నువ్వు కోల్పోతే, మొదటిగా ఒక మాట చెప్పాను, జీవాన్ని కోల్పోతావు, నిత్య జీవాన్ని కోల్పోతావు, దేవుని రాజ్యాన్ని చేరకుండగా దూరమైపోతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నన్ను ముగించేస్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. చదవాలి. 14వ అధ్యాయం యోబు గ్రంథము 14, 7, 8 వచనాలు, 9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, అది తిరిగి చిగురించు ననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. నమ్మకము కలదు.
దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని వేరులో భూమిలో పాతదైపోయినను దాని అడుగు మద్దు మట్టిలో పోయినను చీగిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురించును లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మీ అందరికీ ఇట్టి వాగ్దాన ఫలమును దయచేయును గాక. హల్లెలూయా. చెట్టు తెలుసు కదా అందరికి, చెట్టు తెలుసు కదా. నరికేశాం, ఎండిపోతుందా? పైన బుడం వరకు నరికేశాం. ఏం చేస్తుంది మరలా? అది ఏం చేస్తుంది? చిగురిస్తుంది, తెలుసు కదా. చిగురించకుండా ఏం చేస్తారు కొందరు? అది తెలుసా? ఏం చేస్తారు? కొందరు వేర్లతో పెకిలించేస్తారు, కొందరైతే పైన కాల్చి వేస్తారు. అయినా అది చిగురిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ లోకములో పడిపోకుండా ఉండునట్లు, ఒకవేళ పడిపోయినా మరలా లేపబడతారు. ఉందా నమ్మకము? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. ప్రేమైన వాళ్ళరా, చెట్టుని నరికినప్పుడే అది చిగురిస్తుందని ఒక నమ్మకము నీకు కలిగినప్పుడు, మరి నీ మీద నీకెందుకు నమ్మకం లేదు? అది ఆలోచన చేశారా? నీ మీద నీవు నమ్మకం ఉంచుకోవాలి. నేను పడిపోయానా? పడిపోతే మరలా నేను లేవగలను, అది క్రీస్తు యేసులో అని ఒక నమ్మకము కలిగి ఉండాలి. ప్రియమైన, అందుకే అక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, దాని వేరు భూమిలో పాతదైన, ఏమంటది? పాతదే, కానీ పైన ఏమి నూతనమైన చిగురునిస్తుందనే. నీ పితరులు మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఒకవేళ ఉన్నారనుకుని వారి జీవితాలను మాదిరిగా చేసుకొని నూతన సృష్టిగా క్రీస్తులో వెలిగించబడాలి. నూతన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి జాగ్రత్తగా మరి గ్రహించాలని దేవుని దాసునిగా ఈ విషయాలు మేము ముందు. అందుకే అది మొద్దు లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీటి వాసన తగలగానే ఏమవుతుందంటే, అది ఏం చేస్తుందంట? నీటి వాసన తగలగానే లేత కొమ్మలను చిగురిస్తుంది. అందుకే మన జీవితం కూడా ఎలా ఉండాలంటే, లేత కొమ్మ వలె చిగురిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు లేత కొమ్మ వలెనే చిగురించాలి. ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. దేవునిలో ఎప్పటికప్పుడు ప్రతి దినము లేత కొమ్మ వలె మారాకు చెందుతుందో ఎలాగైతే, అలాగునే జీవితములో కూడా దినదినము దేవునిలో వృద్ధి చెందుతూ ఉండాలి. అదే నిజమైన నమ్మకమైన విశ్వాసికి ఉండవలసిన లక్షణం. నమ్మకము లేని వారు ఏమైపోతారు? పడిపోతారు. కానీ దేవుడు అలాంటి వారిని మరలా లేపి తన జీవితాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవునిలారా, కాబట్టి అలాగున ఉండాలంటే దేవుని మాట ప్రకారంగా మనం ఉండాలి. చివరికి ఒక మాట చదివి ముగించే 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా అనగా ఖచ్చితముగా మీతో చెబుతూ ఉన్నాను. ఈ మాట నమ్మదగినది. కాబట్టి ప్రియదేవులారా, ఈ మాటల మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే, ఈ మాట చెప్పిన క్రీస్తు యేసు మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే, నీ జీవితము లేత మొక్క వలె దినదినము వృద్ధి చెందుతూ ఉంది. అందుకే ఈ లోకం పైన ఆశ రేపుకోకు.
ఈ లోక మనుషుల మీద మనసును పెంచుకోకు. ఈ లోక స్వార్థపూరితమైన మనసుతో నీవు జీవించకు. నమ్మకము కాపాడుకో. నీ మనసును దేవుని మీద నిలుపుకో. అట్టి కృప మనందరికి దేవుడు దయచేసి ఈ మాటలను ప్రతి ఒక్క హృదయములో భద్రపరిచి ఫలింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. దేవునికి స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా. దేవా, ఈ 45 నిమిషాల సందేశాన్ని మా ముందు ఉంచారు. ఈ 45 నిమిషాల సందేశము ద్వారా మా జీవితము కట్టబడట కృపతోడు ఉంచండి నాయనా. మేముంచిన నమ్మకము వ్యర్థము కాకుండానట్లు ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవానికి స్తోత్రమై, పరిశుద్ధుడానికి స్తోత్రమై, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రము. మహాగణుడమైన దేవానికి స్తోత్రము. నీకే వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ప్రతి బిడ్డకు దయచేయుదువుగాక, దయచేయుదువుగాక. బిడ్డలు ఇచ్చిన విశ్వాసమును నాయన ప్రతి బిడ్డలో నాయన నమ్మకత్వాన్ని కలగచేయుదువుగాక, కలగచేయుదువుగాక. నీకే అసాధ్యమైనది లేదు తండ్రి. నాయన నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. ఈ సందేశము ద్వారా నమ్మిన వారి వలె ఉండడానికి, నమ్మకం ఉంచిన బిడ్డలుగా ఉండడానికి కృపతోడుగా ఉంచండి. అలాగే తండ్రి, రేపటి దినమున సాయంకాలం దిన ప్రభా క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఈ సర్వోన్నతుని ఆలయం ఏర్పాటు చేయబడిన రిజాయిస్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అంతటికి నీ కృపతోడుగా ఉంచండి దేవా. మా జీవితాలను వెలిగించారు, ఇంకా అనేక జీవితాలలో వెలుగు నింపాలి అని నాయన మా జీవితములు మాదిరిగా చూపిస్తూ అనేకులు చీకటిలో ఉన్న బ్రతుకులను వెలిగించే దేవుడవు నీవని ప్రకటించుటకు ఈ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఆరాధన జరుగుతూ ఉన్నది దేవా. నీ చిత్తము, నీ చిత్తము. ఇంతవరకు నేను వాతావరణం స్వాధీనం వచ్చాను. రేపటి ఒక్క దినమున వాతావరణం స్వాధీనం వచ్చాను. యేసయ్య నజరేయుడైన యేసు నామములో సంపూర్ణత కలుగచేయుదుగాక. నీ కృపలో భద్రపరచండి. చెప్పబడిన వాక్యమును ఫలింపచేయండి. సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రతి బిడ్డకు అయినా జీవమును కలగచేయండి. వారికి నమ్మకత్వాన్ని కోల్పోకుండానట్లు ఆయన మంచి అనుభవంలోకి వచ్చుటకు, అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్నటకు, ఆయన నీతి గల వారై ఉండడానికి ఆయన ప్రతి బిడ్డకు అటు కృపను దయచేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను. ఈ స్థలములో చేర్చబడిన ప్రతి బిడ్డను దీవించు. ఆయన వచ్చిన వారందరికీ కృపా కనికరముల చేత నింపి బలపరచండి. నీ మహిమతో నింపి నీ ఆశీర్వాదం మెండుగా కుమరించి నీ నామమునకే మహిమ తెచ్చుకొనమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఈ వాక్యమును ఫలింపచేసి నీరు కట్టి ఆయన ప్రతి బిడ్డను ఆయన నీ వాక్యము యందు నిలిచి కృప దయచేయమని యేసయ్య పుణ్య నామములోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము చేరిన మనందరికీ, మైక్ శబ్ద తరంగ ధర వింటున్న వారికి, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము రేపటి దినమున జరుగుతున్న క్యాండిల్ లైటింగ్ సర్వీస్నప్పుడు తోడుగా ఉండి నడిపించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక, నీ మెండైన దీవెన కుమ్మరించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించండి. రేపటి దినమున క్యాండిల్ లైటింగ్ సర్వీస్ వాతావరణ నిమిత్తము, మరి సేవకుల నిమిత్తము మంచి పరిపూర్ణత కలిగి ఆరాధించే బిడ్డలమై ఉండడానికి, పరిపూర్ణత కలిగిన బిడ్డలుగా దేవుని సన్నిధిలో గడపడానికి మీ అనుదిన ప్రార్థనలో మరి సర్వోన్నతుని ఆలయ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.